హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ టేస్టీ హెల్దీ రోటీస్ చూపిస్తున్నాను. వీటిని మనము మిల్లెట్స్తో చేసుకుంటామండి, సజ్జపిండితోటి, బాజ్రా ఫ్లవర్ తోటి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. ముందుగా దానికోసం ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులో 1.5 కప్పు దాకా సజ్జపిండి తీసుకుంటున్నాను. అలాగే ఒక అరకప్పు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకోవడం వల్ల మనకి రోటీస్ క్రాక్స్ రాకుండా బాగా వస్తాయి. చాలా కొద్దిగా తీసుకున్నాను గోధుమ పిండి. తర్వాత ఒక అరకప్పు దాకా మెంతికూర తీసుకుంటున్నాను. మెంతికూరని శుభ్రంగా వాష్ చేసి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ముదురు కాడలు వేసుకోకుండా కాస్త లేతగా ఉన్న కాడలు వేసుకోండి, చేదు రాకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఒక 2 దాకా పచ్చిమిర్చిని సన్నగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఒకవేళ టైం ఉంటే ఒక 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి మూడింటిని కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు. ఫ్లేవర్స్ బాగా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే కొద్దిగా వాము ఇలా నలిచి వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కారము. మనం ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాము, కారం కాస్త చూసి వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకునేసి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. సద్దపిండిలో ఇలాగా మెంతికూర వేసి చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక అరకప్పు దాకా పెరుగు వేసి ఫస్ట్ పెరుగుతోటి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనము చపాతీలకి అలాగే రొట్టెలకి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. మరి ఎక్కువ తేమ ఉండకూడదండి, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. బాగా ఇలా నొక్కుతూ పిండిని తడుపుకున్నట్టయితే బాగా సాఫ్ట్గా వస్తుంది. మనకి ఈ రోటీస్ కూడా క్రాక్స్ లేకుండా చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలా బాగా మనం రొట్టెలకి చపాతీకి ఎలాగైతే ముద్ద చేసి పెట్టుకుంటామో అలా చేసి పెట్టుకున్న తర్వాత మీరు చేసుకుంటున్న రోటీల సైజుకి అనుగుణంగా పిండిని తీసి పక్కన పెట్టుకోండి. పిండి ఏమీ నానవలసిన అవసరం లేదు, మనం కలుపుకున్న తర్వాత వెంటనే చేసేసుకోవచ్చు. అదిగోండి ఇక్కడ నేను చేసుకుంటున్న రోటీకి అనుగుణంగా ముద్దను తీసుకున్న తర్వాత ఇలా పొడి పిండిలో బాగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేట్లో నేను సద్దపిండి తీసుకున్నాను. సద్దపిండి ఇట్లా డస్టింగ్ కోసము ఇలా తీసుకున్న తర్వాత చపాతీ కర్రతోటి మనం చపాతీలు ఎలాగైతే చేసుకుంటామో అలా చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ రొట్టెలు చేతితో చేసే అలవాటు ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు, మనకి ఈజీగా సాగుతుంది కూడా పిండి. ఇలా మనకి ఎక్కడైనా కాస్త స్టిక్కీగా అనిపిస్తే కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ ఇలా చపాతీలు చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం పెనం పైన కాల్చుకోవడమే. బట్ నేను ఇక్కడ వీడియో కోసం అన్నట్టు కాస్త షేప్ రౌండ్గా రావాలని ఇలా ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న ఒక గిన్నెని తీసుకునేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగతా అన్ని రోటీస్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత అన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు కాల్చుకోవడమే. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత రోటీని వేసుకోవాలి. ఒకవైపు కాస్త కాలిన తర్వాత టర్న్ చేసుకుని ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలి. మీరు కావాలంటే పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు ఈ రోటీస్ని కాల్చుకోవడానికి నెయ్యి లేదా నూనె వాడచ్చు, మీ ఇష్టం, మీరు రుచికి అనుగుణంగా. నేనైతే ఇక్కడ కాస్త నెయ్యితో కాలుస్తున్నాను. నెయ్యితో కాల్చడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సద్దపిండితో చేసిన రొట్టెలు సాఫ్ట్గా కంటే కూడా కాస్త క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి మనము పెరుగు లేదా పికిల్ తోటి సర్వ్ చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీస్తో అస్సలు అవసరం లేదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా సరే కదా, మనకి టైం లేనప్పుడు హడావిడిగా ఓన్లీ రోటీస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, షుగర్, బీపీ ఉన్న వాళ్ళు, మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఇలాంటి టేస్టీ రెసిపీస్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి. అలాగే రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.